హల్లెలూయా. మరొకసారి ఆ మాటను చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడేటువంటి మాట, నమ్మకమైన వానికంట దీవెనలు మెండుగా కలుగుతాయంట. మరి దేవుని యొద్ద మేళ్ళు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుటకు కేవలం ప్రభువును నమ్ముకున్నాం అనుకుంటే సరిపోదు, లేక క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళొస్తున్నా కదా అనుకుంటే సరిపోదు. కానీ దేవునిలో నమ్మకంగా ఉండాలంట. మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈరోజున మరి మనం దేవునికి నమ్మకంగా ఉన్నామా? నమ్మకమైన క్రైస్తవులంగా. ఎందుకంటే నమ్మకమైన వారి కొరకు కనిపెడుతున్నాడంట దేవుడు. కారణం ఏంటంటే మనము నమ్మదగని వారమైనను ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన మీద దేవుడు ఉంచేటువంటి నమ్మిక కొన్ని పర్యాయాలు మనం ఒమ్ము చేస్తుంటాం. దేవుడు మనల్ని నమ్ముతాడు, కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతుంటాం మనం. కనుకనే ఈరోజు చాలామంది దీవెనలు పొందలేకపోతున్నారు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు నమ్మకంగా ఉన్నావా? నువ్వు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల కోసం, మేళ్ల కోసం నువ్వు కనిపెట్టని అవసరం లేదు, అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మరి ఈ రోజున దేవునికి నమ్మకంగా ఉండుట ఎలాగూ? ఒకవేళ నీకు తెలియదేమో ఇప్పటి వరకు ఏ విషయాల్లో ఏ రీతిగా ప్రవర్తించడం, దేవునికి నమ్మకంగా ఉండడం అనేటువంటిది నీకు ఒకవేళ తెలియదేమో, ఈరోజు నేర్చుకుందాం ఒక 3 అనుభవాలు. దేవునికి మనం ఏ రీతిగా నమ్మకంగా ఉండాలి, ఏ అనుభవాల ద్వారా ఆయన ఎడల మన యొక్క నమ్మకత్వాన్ని కనుపరచాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా తిమోతి మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చాలండి. శరీర సంబంధమైన సాధకము, బాడీలీ ఎక్సర్సైజ్, బాడీలీ ట్రైనింగ్ అంట. నేను ఒక 8-9 తర్జుమాలు చూశాను నేను ఈ పదమును గురించి. ఈ పదము యొక్క ఇంకా ఏమైనా లోతైన అర్థం ఉన్నదా? హిబ్రూ బైబిల్ ట్రాన్స్లేషన్ చూసా, అరబిక్ బైబిల్ చూశాను. ఇంక ఈ పదము కాక ఇక్కడ ఏదైనా పదాన్ని ఉపయోగిస్తున్నారా అని చూస్తే వాటి తర్జుమాలో అక్కడ కనపడినటువంటి విషయం బాడీలీ రిక్రియేషన్ అనే పదం రాయబడి ఉంది. అంటే శారీరక విశ్రాంతి. శారీరక విశ్రాంతి ఒకటి, మానసిక విశ్రాంతి. ఈరోజున నీకు ఏ ఉద్యోగం కావాలయ్యా? గవర్నమెంట్ ఉద్యోగం కావాలా, ప్రైవేట్ ఉద్యోగం కావాలంటే ఏది కోరుకుంటాం? గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటాం. ఎందుకని? అదైతే చక్కగా కూర్చొని తినొచ్చు, చేస్తాం పని, రెండిట్లో పని చేస్తారు. కానీ
గవర్నమెంట్ ఉద్యోగస్తునికి ప్రైవేట్ ఉద్యోగస్తునికి వ్యత్యాసం ఏంటంటే, ఈ లాక్డౌన్లో మనకు బాగా అర్థమై ఉంటుంది, ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ఈ లాక్డౌన్లో గవర్నమెంట్ జాబ్ యొక్క విలువేంటో. అయితే శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెం వరకే ఉపయోగం, కానీ దైవభక్తి, దైవికమైన విషయాలలో మనం పడేటువంటి ప్రయాస, మనం పడేటువంటి పాటు, నేను ఎంతగానో పాటు పడుతున్నాను దేవుని సన్నిధులు అంటారు కొందరు. లోకంలో ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో శ్రమ పడుతుంటారు. ఎందుకంటే మనశ్శాంతి కోసం, విశ్రాంతి కోసం. అనగా చేతులు డబ్బులు లేవనుకోండి, మనశ్శాంతికి ఉండిద్దా? విశ్రాంతి ఉండిద్దా? ఉండదు. ఎందుకంటే ఈరోజు ఏది చేయాలన్నా ₹1 కావాలి. బ్రతకడానికి, నివసించడానికి, సుఖించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి, నలుగురిలో విలువగా బ్రతకడానికి ఏం కావాలి? ధనం కావాలి. కూర్చుంటే వచ్చిద్దా? ధనం రాదు. ప్రయాసపడాలి, కష్టపడాలి. శరీర సంబంధమైన సాధకము అవసరమే అది. కానీ వాక్యం అంటుంది కొంచెము మట్టుకే ప్రయోజనకరం అంటది. కానీ దైవభక్తి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? దైవభక్తి వలన ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో ప్రయోజనకరం. చాలామంది నేను గమనిస్తుంటాను, LIC చేస్తూ ఉంటారు, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు. LIC చేసేటప్పుడు మొదట ఆ ఏజెంట్ని ఏమడుగుతారు? ప్రతి నెల ఇంత పే చేయటం వల్ల, ఇంత కట్టడం వలన ఫ్యూచర్లో ఏంటి బెనిఫిట్? ఇంకైతే కొన్ని హెల్త్ పాలసీలు ఉన్నాయి. ఇక 6 నెలలకి ఇంత అమౌంట్ నువ్వు కడితే కనుక 15 lakhs వరకు నీకు ఏదైనా హెల్త్ బాగోనప్పుడు నువ్వు హాస్పిటల్ చెప్తే నువ్వు ₹1 ఖర్చు లేకుండా ఈ కార్డు చూపిస్తే చాలు, నువ్వు ఎన్ని రోజులు హాస్పిటల్ ఉన్న 15 లక్షల వరకు. అంటే భవిష్యత్తు మీద మనిషికి ఎంత దృష్టి ఉందో చూడండి. ముందు ముందు ఏ రోగం రాబోతుందో, ఏ పరిస్థితి రాబోతుందో, ఏ అవసరత రాబోతుందో అని చెప్పి మొదటగానే సమకూర్చుకుంటుంటాడు. అందుకని అవి కట్టే విషయంలో చూడండి ఎంత జాగ్రత్త పడతాడంటే, ఏదైనా మానేస్తాడు కానీ అవి కట్టడం మాత్రం మానడు. ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్, భవిష్యత్తును గూర్చినటువంటి దృష్టి. మరి ఈ లోక సంబంధమైన భవిష్యత్తు గురించి అంత దృష్టి నీకు ఉన్నప్పుడు, మరి నువ్వు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇంకొందరేంటో తెలుసా? ఇంకొందరు చేసే పాలసీలు ఏంటో తెలుసా? పొరపాటును నేను చనిపోతే నా ఫ్యామిలీకి ఎంత వస్తాయి, అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంటారు. పలానా ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, ఓకే. అంటే ఈ లోక సంబంధమైన ఒకవేళ నువ్వు లేకపోతే నీ కుటుంబానికి ఇది ఆదరణ ఇస్తుందేమో, సహాయం చేస్తుందేమో, విశ్రాంతి కలిగిస్తుందేమో. మరి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పోయే ప్రదేశం, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పోయేది ఎక్కడికి తెలుసా నీకు? డబ్బు ఉంటే సరిపోద్దా? వారి జీవితాల తర్వాత ఎక్కడికి వెళ్తాయో తెలుసా నీకు? వాటి మీద దృష్టి నిలపట్లేదు. శరీర సంబంధమైన సాధకము ఏదైతే ఉన్నదో దాని మీద మాత్రమే దృష్టి నిలుపుతున్నారు ఈరోజు. ఆ తరువాత ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది, దాని మీద దృష్టి నిలుపుతున్నావు నువ్వు. దాని మీద దృష్టి నిలిపిన వాడవైతే నువ్వేం చేస్తావు? దైవ భక్తి విషయములో మెలకువగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఈ వాక్యము నమ్మదగినది. నువ్వు నమ్మకమైన వాడువైతే నమ్మదగిన ఈ వాక్యాన్ని నిరంతరము జ్ఞాపకం ఉంచుకొని లోక సంబంధమైన ప్రయాసతో పాటు, లోక సంబంధమైన సాధకముతో పాటు, రేపు మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది కనుక దాని కొరకు కూడా దైవ భక్తి విషయంలో అదే రీతిగా నీవు ప్రయాసపడతావు, అదే రీతి విధానాన్ని కొనసాగిస్తావు. కానీ ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఆ ప్రకారంగా జీవిస్తున్నారు? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఆ ప్రకారంగా? ప్రార్థన కన్నా మానేస్తాడు కానీ ఉద్యోగానికి మాత్రం మానరు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది.
వాళ్ళు అడిగారు ఒకరోజు ప్రార్థన పెట్టమని. నాకు అప్పట్లో డేట్ కుదరదు, అంటే బయట స్వార్థ ప్రకటించే నిమిత్తం మునుపు కాలంలో అధికంగా వెళ్తుండేవారం. ఒకసారి అడిగారు, మరి ముందుగా చెప్తే డేట్ కుదుర్చుకునేవాడిని అండి, మరి మీరు ఇప్పుడు చెప్తున్నారంటే సరే వచ్చే నెల ఖచ్చితంగా మీరు ఏ డేట్ అంటే ఆ డేట్ అండి. అయితే కొంచెం ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆ మంత్ ఫస్ట్ వీక్లో పెట్టండి అన్నారు. సరే తప్పకుండా అని చెప్పి నేను ఆ మంత్ ఫస్ట్ తారీఖు వచ్చిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, ఈ వారంలో ఇంకా కూడికల గురించి డేట్లు నిశ్చయించలేదు, మీకు ఏ రోజు కావాలో చెప్పండి, ఆ రోజు మీ ఇంట్లో కూడిక అన్నాం. పలానా తారీఖు అన్నారు. సరే అనుకున్నాం. ఆ తారీఖు రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళాం కూడిక ఏర్పాటు చేయడానికి. వెళితే యజమానుడు లేడు. సహజంగా కూడిక అంటే ఇంట్లో వాళ్ళంతా ఉండాలి. నీ కోసం పెడుతున్న కూడిక, దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఆ రోజున దేవుని మాటలు నువ్వు వింటావు. ఆ రోజు నీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన కూడికలు నువ్వు లేవు. ఏంటంటే ఉద్యోగరీత్యా. నాకు అప్పుడు అనిపించింది, దేవుని సన్నిధి విలువైనదా, శరీర సంబంధమైన సాధకము విలువైనదా? లోకంలో బ్రతకడానికి అవసరమైనటువంటి ఆ సాధకం ఏదైతే ఉందో, ఆ ప్రయాస ఏదైతే ఉందో, ఆ పని ఏదైతే ఉందో, అదా ముఖ్యం? దేవుని సన్నిధి ముఖ్యమా? దినములు గడిచాయి, ఒక ఆపద ఎదురయ్యింది. సెలవుల మీద సెలవులు పెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఆ కుటుంబానికి. ఎందుకనంటే తప్పదు, ఇక అప్పుడు సెలవులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దేవుని సన్నిధికి, ప్రార్థనకి ఏముందిలే, ప్రార్థన అదే జరుగుతుంది కదా, సెలవు పెట్టుకోకపోతే ప్రార్థన జరిగిద్దిగా. కానీ నీకు బాగోనప్పుడు, నీ కుటుంబంలో ఎవరికి బాగోనప్పుడు ఖచ్చితంగా నువ్వు సెలవులు పెట్టుకుంటావు, పెట్టేస్తావు ఖచ్చితంగా. నాకు అప్పుడు అనిపించింది, మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నాం. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిని అలక్ష్యం చేసేవారు ఉన్నారు. తింటాం మానేస్తామా? ప్రార్థన అయితే మానేస్తాం, కానీ తింటాం మానేస్తాం మనం? అసలు మనం ఏ రోజు మానేయం. మనం ప్రతి పూట టైంకి తినవలసిందే. ఏదైనా ప్రక్కన పెడతాం, కానీ తిండిని మాత్రం ప్రక్కన పెట్టాం. దేవుని విషయాలలో ఎంత అలక్ష్యం ఉంటుందో కొందరికి. ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, ఇవన్నీ ఏంటంటే భక్తి విధానాలు. ఇవన్నీ ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదవటం, ఆదివారం క్రమం తప్పక దేవుని మందిరానికి వెళ్ళడం, నీ గృహంలో కూడిక ఏర్పాటు చేయబడితే ఖచ్చితంగా నువ్వు ఉండడం, నీ ప్రక్కన ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేయబడితే వెళ్ళగలిగిన స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అవ్వడం, ఇవన్నీ దైవ భక్తి సంబంధమైన సాధకములు. నిజంగా లోక సంబంధమైన సాధకాలలో మాత్రం మనం అటెన్షన్ పే చేస్తాం, కానీ దైవ భక్తి విషయంలో మనం అటెన్షన్ పే చేయట్లేదు ఈ రోజున. అంటే నువ్వు నమ్మదగిన వాడవా కాదా అని గమనించుకో. నువ్వు దేవుడు నిన్ను గమనించినప్పుడు నువ్వు నమ్మదగిన వాడవా కాదా అని ఆయన పరిశీలన చేస్తే, మరి నువ్వు దీవెనలకు సమీపంగా ఉన్నవాడవో, దీవెనకు దూరంగా ఉన్నవాడవో నీ నడవడిక బట్టి నువ్వే అర్థం చేసుకో. నమ్మకమైన వానికి ఏం కలుగుతాయంట? దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎవరి నమ్మకమైన వాడంటే, మొదటి అనుభవం శరీర సంబంధమైన సాధకముతో పాటు ఆత్మ సంబంధమైన సాధకము, ఆత్మీయత విషయంలో మెలకువ, దైవ భక్తి విషయంలో ఆ మెలకువ అతనిలో ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఆపడంట. ఈ రోజున మరి నీ భక్తి మార్గం విశ్రాంతి లేకుండా కొనసాగుతూ ఉందా? కాస్త విశ్రాంతి తీసుకుంటున్నావా? ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన ప్రక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. ఎన్ని ఆదివారాలు నువ్వు మందిరానికి వెళ్లకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు నువ్వు వాక్యం చదవకుండా గడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకో. ఏది అవసరం అనుకుంటున్నావు, ఏది అనవసరం అనుకుంటున్నావు? ఈ భూ సంబంధమైన జీవితానికి ఇవి అవసరం, ఇవి ఉంటే చాలు అనుకుంటున్నావు. మరి నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం
అంత మాత్రమే కాదు, ఇహలోకంలో నువ్వు ప్రయాసపడుతున్నంత మాత్రాన నువ్వు మేలు పొందుతావు అనుకుంటున్నావేమో. ప్రయాసపడు వాని వలనైనను కాదంట, మేలు చేయు దేవుని చేతిలో ఉందంట అంతా. అందుకే అన్నాడు ఇక్కడ ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యంలో, ఇహలోక జీవము విషయంలో, రాబోవు జీవం విషయంలో, అంటే దైవభక్తి వలన ఈ లోకములో కూడా నువ్వు మేలు అనుభవిస్తావు. కేవలం శరీర సంబంధమైన సాధకము వలన మాత్రమే కాదు మేలు, దానివలన ప్రయోజనం కొంచెం మట్టుకే అంట, కొంచెమే. పరిపూర్ణంగా నీ జీవితం అంతా నువ్వు ప్రయాసపడిన దాన్ని బట్టి సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మనల్ని డిస్టర్బ్ చేసేవి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఆపదలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, ప్రతి విధమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకెన్నో వస్తున్నాయి, రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని చూస్తున్నాం మనం, కొన్ని వింటున్నాం మనం. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకము వలన ఈరోజు వాటి నుండి ఎవడన్నా తప్పించుకోగలుగుతున్నాడా? ఎవడో తప్పించుకోలేడు. కోట్ల డబ్బులు ఉన్నా సరే ఆ వైరస్ నన్ను ఏం చేయదు అనుకుని ఏమన్నా చేయగలిగిన పరిస్థితి ఉందా? 5 కోట్లు ఇస్తాను ఒక వ్యాక్సిన్ ఇవ్వమంటే ఉందా? ప్రస్తుతం రెడీగా ఉందా? పోనేది లేదు. శరీర సంబంధమైన సాధకము కొంచెం వరకే, కొంచెం కోసం అధికంగా కష్టపడి పరిపూర్ణమైన దానికోసం కొద్దిగా కష్టపడేవాడు ఎప్పుడైనా నిజమైనటువంటి దీవెనలు అనుభవించలేడు. ఇది అవసరమే, కష్టపడు, అది ఇంకా అవసరం, ఇంకెక్కువ కష్టపడితే మంచిది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలని కనుక ఆశ నీకుంటే, నిండైన దీవెనలు పొందుకోవాలనే తృష్ణ నీకుంటే, ఈ విషయంలో దేవునికి నమ్మకంగా ఉండు. ఏంటంటే శరీర సంబంధమైన సాధకం కొంతవరకే కనుక, దానికి మించి ఆత్మ సంబంధమైన సాధకము మీద నేను దృష్టి నిలపాలి. అనగా దైవ భక్తి విషయంలో ఎక్కడ నాలో అలక్ష్యము లేకుండా, నిర్లక్ష్యము లేకుండా, సోమరితనము లేకుండా, మాంద్యత లేకుండా, ఆసక్తి లేని తనము లేకుండా, ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా, కష్టంగా ఉన్నా, దైవ భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా సాధకము చేయాలి, ప్రయాసపడాలి, పరుగెత్తాలి. అందుకే అన్నాడు భక్తుడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటే నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉన్నది. ఆయన పరలోకంలో ఉన్న వాటి గురించి చెప్తున్నాడు. అంత ధైర్యం ఎలా కలుగుతుంది? తాను చేసిన భక్తిని బట్టి. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి. ఈరోజు ఆత్మీయత మీద దృష్టి నిలిపేవాళ్ళు చాలా అరుదుగున్నారు. లోక సంబంధమైన వాటి మీద ఎంతో దృష్టి పెడుతున్నాం మనం, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. కనుక మొదటి అనుభవం ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, దైవ భక్తి విషయంలో నీ సాధకము ఏ రీతిగా ఉంది, నీ ప్రయాస, నీ మెలకువ, నీ ఆసక్తి ఏ రీతిగా ఉంది, అది ఈ లోకంలోనూ రాబో లోకంలోనూ నీకు ఎంతో ప్రయోజనకరం అన్న విషయం నువ్వు మర్చిపోక ఆ విషయంలో దేవునికి నమ్మకముగా ఉండు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, దేవుడు ఒక చక్కని మాట అంటున్నాడు ఒక భక్తుడి గురించి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. నా సేవకుడైన మోషే ఎట్టివాడంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట. మోషే నమ్మకమైన వాడంట దేవునికి. అంటే దేవునికి నమ్మకంగా జీవించాడు. మరి మోషేని బట్టి కూడా మనం, ఆయన బట్టి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మనం కూడా ఆయన వల్లే ప్రవర్తిస్తే మనం కూడా దేవునికి నమ్మకంగా ఉన్నవారం అవుతాం. ఇది రెండో అనుభవం. మరి ఆయన ఏ రీతిగా దేవునికి తన నమ్మకత్వాన్ని కనపరిచాడంటే, హెబ్రీ పత్రికలో ఆయన గురించి రాయబడినటువంటి చక్కని మాటలు ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి గమనిస్తే,
మోషే పెద్దవాడైనప్పుడంట ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు ఒకటి. తర్వాత అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు రెండవది. మూడవది ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటేనంట ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. ఫరో కుమార్తె యొక్క కుమారుడికి విలువ ఉంటుందా? బానిసల కుమారుడిగా ఇతనికి విలువ ఉంటుందా? ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉంటేనే విలువ ఎక్కువ సమాజంలో, కానీ అది లోక సంబంధమైనదిగా. మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడని పరలోకంలో ఏదైనా మంచి సీట్ వేస్తారా? మంచి కుర్చీ వేసి కూర్చోబెడతారా? సింహాసనం ఏదైనా కూర్చోబెడతారా? లేదు. అంటే ఇహలోక సంబంధమైనది, ఆయనేమో పరలోక సంబంధమైన దాని గురించి యోచన చేస్తుంది. మొత్తానికి ఇక్కడ మోషే గారిని మనం గమనించినప్పుడు 3 విషయాలు కనపడుతున్నాయి. ఒకటేమో ఐగుప్తు ధనం కంటే నింద గొప్పది అనుకున్నాడు. అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిది అనుకుంటున్నాడు. అలాగే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నట కంటే ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి నిలిపాడు. ఈ 3 అనుభవాల్లో మోషే నడిచాడు. అందుకే అన్నాడు దేవుడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ 3 విషయాలు కనుక మనం గమనిస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ 3 అనుభవాలలో ఏదైతే మోషే గారు ఎంచుకున్నాడో, ఎంచుకొనని దానిని కనుక గమనిస్తే, ఎంచుకొనని విలువ కనుక గమనిస్తే అది మనుషుల ఎదుట విలువగానే కనబడుతుంది అక్కడ. మరి అక్కడ చూడండి, ఐగుప్తు ధనం కంటే, ఈ లోకంలో ధనవంతుడికి ఉందా విలువ? దరిద్రుడికి ఉందా? ధనవంతుడికే ఉంది. అలాగే ఇంకా చూస్తే అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడు. శ్రమ పడేవాడు, కష్టపడేవాడికి విలువ ఎక్కువ ఉంటుందా? మరి పాపంలో జీవిస్తూ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసేవాడికి విలువ ఉంటుందా? వాడికే విలువ ఉంటుంది. వాడు చూడరు చక్కటి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, భోగం అనుభవిస్తున్నాడు, సుఖం అనుభవిస్తున్నాడు, ఆనందం అనుభవిస్తున్నాడు. చివరిగా మరి మనకి ఇందాక చెప్పుకున్నాం మనం, ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఇంకెంతో విలువది మనుషుల మధ్య. అంటే మనుషుల దగ్గర విలువను కోరుకున్నవాడిగా లేడు మోషే. దేవునికి నమ్మకంగా ఉండడం అంటే మనుషుల దగ్గర విలువ కోరుకునేవాడిగా ఉండకూడదు. మనం దేవుని దగ్గర విలువ కోరుకునే వాళ్ళకి, దేవుని ఎదుట విలువ కలిగిన వాళ్ళని ఉండగలిగితేనే మోషే వలె మనము కూడా నమ్మకస్తులం అవుతాం. అందుకని చక్కని మాట ఒకటి ఉంది, చదివిస్తాను చూడండి. లూకాసు వార్తలో 12, లూకాసు వార్త 12వ అధ్యాయం 8-9 వచనాలు గమనించినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొను వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలంటే మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకోవాలి ఆయన బిడ్డగా. మోషే ఇజ్రాయిలీయుడిగా ఒప్పుకున్నాడు కానీ ఐగుప్తీయుడిగా ఒప్పుకోలేదు. ఐగుప్తీయునిగా ఒప్పుకొని ఉంటే సమాజంలో మనుషుల్లో విలువ ఉండేది, కానీ అలా ఒప్పుకోలేదు. మనుషుల ఎదుట విలువ లేదు ఆయనకి. మనుషుల ఎదుట దేవుని బిడ్డగా ఒప్పుకున్నాడు కనుక అంత గొప్ప విలువ లేదు ఆయనకి. ఈ రోజున మనం ఏ రీతిగా ఉన్నాం? మనుషుల ఎదుట ఒప్పుకుంటున్నామా దేవుణ్ణి? సహోదరుడు మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ చేతిలో పట్టుకోకుండా వెళ్తాడు. ఏంటి బ్రదరు బైబిల్ లేకుండా వస్తున్నావు మందిరానికంటే? బైబిల్ పట్టుకుని వెళ్తే అందరూ నవ్వుతారండి. అబ్బో ప్రార్థనకి వెళ్తున్నాడే, అబ్బో పెద్ద భక్తుడు బయలుదేరాడే అని కామెంట్ చేస్తారు. మనుష్యుల ఎదుట
ఒప్పుకుంటున్నావా దేవుణ్ణి? ఇంకా కొన్ని ఉన్నాయి. మందిరానికి వచ్చేటప్పుడు ఆభరణాలు ఎవరైనా పెట్టుకుంటారా? ఆభరణాలు ఒకటి, వస్త్రాల విషయంలో, హెయిర్ స్టైల్స్ విషయంలో, ఇంకా బొట్టు విషయంలో దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఒక రకంగా కనపడతారు. అదే మందిరానికి వెళ్ళేవాళ్ళు ఫంక్షన్స్లో చూడండి ఎలాగుంటారు. ఇదే క్రమం కనపడిద్దా ఫంక్షన్లో కూడా? ఇదే పద్ధతి కనపడిద్దా ఫంక్షన్లో కూడా? ఎందుకని? అక్కడ అలాగుంటే విలువ ఉండదు, వాల్యూ ఉండదు. ఏమి ఇదేంది ఇట్లాగా, ఏమి లేవనుకుంటా, వీళ్ళ ఆయన ఏం కొనలేదనుకుంటా, వీళ్ళ అమ్మోళ్ళు ఏం కొనలేదనుకుంటా, పెద్ద లేనోళ్ళలాగా ఉన్నాడే. అందుకని కొందరు చూడండి అటువంటి వాటికి వెళ్ళేటప్పుడు ప్రక్కన వాళ్ళు తీసుకుని పెట్టుకెళ్తారు కొన్నిసార్లు కదండి. ఇంకా ఒకవేళ అది కూడా కాకపోతే రోళ్ళు గోల్డ్ అన్నా పెట్టుకెళ్తారు. ఎందుకంటే మనుషులు ఎదుట మరి అవే పెట్టుకుని రావాలిగా. దేవుని సన్నిధి కూడా, సన్నిధికి అలాగ రాము మనం. అంత తగ్గించుకుని అన్నీ ప్రక్కన పెట్టేసేసి మరి అలాగ బయటికి వెళ్ళేటప్పుడు కూడా చూస్తే కొందరు బొట్టు కూడా పెట్టుకుంటారు. ఆ కనబడకుండా ఉంటుంది ఆ బొట్టు, ఏదో చిన్నగా ఉంటుంది, కనపడి చూస్తే తప్ప తెలియదు. ఎందుకని? ఒకవేళ అవుటర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళు చూసి క్రిస్టియన్స్ అనుకోకూడదు. అంటే క్రీస్తును కలిగి ఉన్న వానికి లోకములో కొంచెం విలువ తక్కువగా ఉంది కనుక, ఆహా మీరు క్రిస్టియన్సా అని ఏమన్నా అంటారేమో, విలువ పోయిద్దామోనని లోకస్తుల్లాగా, ఒక అన్యునిలాగా కనబడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనుష్యుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకుంటున్నావా నువ్వు? అనగా మనుషుల ఎదుట దేవుని బిడ్డగా కనపడుతున్నావా? మనుషుల ఎదుట ఒక లోకస్తుడిగా కనపడి నేను దేవుని బిడ్డను కాదు అని నీ ఇంటర్నల్ ఆస్పెక్ట్ అదే ఉందా? నీ ఇంటర్నల్ ఫీలింగ్ అదే ఉందా నీలో? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా దేవుని బిడ్డగా ఉండాలి. నువ్వు దేవునికి నమ్మకమైన వాడు అయితే. అంటే మందిరంకి వచ్చినప్పుడు ఆయన దేవుడు చూసి మిగతా చోట్ల కళ్ళు మూసుకుని ఉంటాడు. ఆయన చూడ్డా? ప్రతి చోట గమనిస్తాడు మన పద్ధతిని, మన నడవడికను. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నవాడు అయితే మందిరంలో మాత్రమే కాదు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో, నువ్వు వెళ్ళు ప్రతి చోట దేవుని బిడ్డగా జీవించాలి, లోకస్తుడిగా జీవించకూడదు. ఇంకొక అనుభవం నేను గమనించా. ఈ రోజున చూడండి, లోకములో మానవులు జాతులుగా విభజింపబడ్డారు కదండి. జాతులుగా విభజింపబడ్డారు. పలానా జాతివాడని మనకి ఎలాగ తెలిసిద్ది? ఆ పేరు ప్రక్కన ఒక పదం ఉంటుంది. నేను పలానా జాతివాడిని అని తెలిపేటువంటి ఒక పదం. మొన్న మధ్య ఒక సహోదరుడు దేవుడు కుమారుడిని ఇచ్చాడు బ్రదర్ అని చెప్పి వచ్చి మా కుమారుడికి మంచి పేరు పెట్టాడు, ఒక దైవజనుడు అన్నాడు. ఏం పేరు బ్రదర్ అన్న? పలానా జోసఫ్ అని ఆ ప్రక్కన ఇంకో పదం చెప్పాడు. అంటే వారు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఆ పదం చెప్పాడు. నేను అన్నాను, ఆ దైవజనుడే పెట్టాడు ఆ పేరు కూడా అని అన్నా. లేదండి, ఆయన జోసఫ్ ఒకటే పెట్టాడు, మేము యాడ్ చేసుకున్నాం. నేను ఎందుకు బ్రదర్ అన్నా? ఏమీ లేదు, తెలుస్తుంది కదా లోకంలో ఫలానా వాడు అని. తెలియకపోతే ఏమైంది? అంటే జోసఫ్ ఒక్కటైతేనేమో క్రైస్తవుడని తెలిసిద్ది. జోసఫ్తో పాటు ఇది ఉంటే ఫలానా విలువైనటువంటి వారు యేసుప్రభు నమ్ముకున్నారా అని తెలిసిద్దని. అంటే కేవలం ఆ పదం మొదటి పదం వల్ల అయితేనేమో విలువ ఉండదు, రెండో పదం కలిపేసరికి వీళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఏదో నమ్ముకున్నట్టున్నారు అట్లా. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన మనుషులకు క్రియేట్ అయితే మనుషుల మధ్య విలువ అలాగే ఉండిద్ది కదా, విలువ పోదు కదా. చూడండి ఎంతటి అమాయకత్వంలో ఉన్నారు మనుషులు. అంటే మనుషుల దగ్గర విలువను సంపాదించాలని చూస్తున్నావు, కానీ దేవుని విలువ కలిగి ఉండాలనే ఆశ నీలో కనపడట్లా. నీకు ఏదైతే మునుపు నుండి ఉన్నదో అదే కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నావు, అదే కనపరచడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ వాక్యం అలాగలేదు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వాడిని నేను ఒప్పుకోను. ఈ లోకంలో ఒకవేళ నువ్వు క్రైస్తవుడిగా కనబడితే అది చిన్నతనం కావచ్చు, అది హేళనకు కారణం కావచ్చు. కానీ ఒకరోజు నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ళు ఒకరోజు తలదించుకునే స్థితిలో నిన్ను దేవుడు నిలబెడతాడు. అది ఎందుకు ఈరోజు జరగలేకపోతుందంటే నీవే తగ్గించుకుంటున్నావు, నీవే ఆయన్ని ప్రక్కన పెట్టేసి నేను మీ వాడిని అని చెప్పి వాళ్ళ మధ్య వాళ్ళ రీతిగా ప్రవర్తించేస్తున్నావు.
నేను ఫలానా అని చెప్పుకుంటున్నావు, నేను ఫలానా విలువైన వాడినండి, ఏదో అలా గాలి కొట్టుకొచ్చి ఇలా పడ్డాను క్రైస్తవుడిగా అని దేవుణ్ణి చిన్నగా చేసేస్తున్నావు, నువ్వు చిన్నతనంగా చేసేస్తున్నావు దేవుడిని. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండవ విషయం, మోషే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మనుషుల దగ్గర విలువను కోరుకున్నవాడు కాదు, దేవుని దగ్గర విలువను కోరుకున్నవాడు. మనుషులు ఏమనుకున్నా ఏం చేసి నాకు అవసరంలా, మనుషుల ముందు నేను తక్కువ వాడిగా కనపడినా ఏమి లేనోడు కనపడిన అవసరంలా నాకు. అది నా దేవుని ఎదుట నేను ఉంటే చాలు, ఆయన కంటికి నేను కనపడితే చాలు. నేను ఆయన బిడ్డగా జీవిస్తూ ఇవన్నీ వదిలేశాను, ఇవన్నీ నేను పట్టించుకోవట్లేదని ఆయనకి నేను నమ్మకంగా ఆయన నన్ను గుర్తిస్తే చాలు అనుకున్నాడు. మోషే ఎంత గొప్పవాడిని చేశాడో దేవుడు మనకు తెలుసు. ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన చేస్తుంటే ప్రార్థిస్తున్నవేంటి, లేచి శాసించన్నాడు. అంతటి గొప్ప శక్తిని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆయనని నమ్ముకొనిన వాడు ఎన్నడూ కూడా తోకగా ఉండడంట, తలగానే ఉంటాడంట. అయితే మరి నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవునికి ఎవడేమనుకున్నా నాకు అవసరం లేదు. ఒకవేళ నేను క్రైస్తవుని చెప్పుకుంటే నాకు విలువ లేకపోయినా పర్లేదు, నేను నా దేవుని ఎదుట నేను కనపడాలి, నా దేవునికి నేను నమ్మకంగా ఉండాలి. ఎక్కడ చూసినా, నన్ను ఏ ప్రదేశంలో చూసినా, ఏ చోట చూసినా, ఏ ఫంక్షన్లో చూసినా నేను దేవుని బిడ్డగానే కనపడాలి. కానీ ఒక లోకస్తునిగా లేక సమాజంలో విలువైనటువంటి వాడికి ఏదైతే ఉంటుందో ఆ స్థితిలో నేను కనపడను, నాకు అవసరం లేదు అవన్నీ. ఎందుకంటే దానివలన ఇహలోకములో కొంచెము మట్టుకే ప్రయోజనం, కానీ మరణించిన తర్వాత అది ఏమాత్రమో మనకు ఉపయోగమో ఉండదు. గనక దేవుని బిడ్డగా గనక మనం జీవిస్తే ఈ లోకమందు మేలు పొందుకుంటాం, పరలోకమందు కూడా ఇంకా గొప్ప మేలు పొందుకుంటాం. చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, తిమోతి రెండో పత్రిక మొదటి అధ్యాయం. త్వరగా ముగించేస్తాను, సమయం అయిపోతుంది కనుక. తిమోతి పత్రిక రెండో పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గు పడను. ఇంకా క్రింద అంటున్నాడు, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవచ్చు నా దినముల వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. మూడవ అనుభవం ఏంటంటే, మొదటిదేమో దైవ భక్తి విషయంలో సాధకము ఉండాలి. రెండవది మనుషుల దగ్గర విలువను కాపాడుకునే పద్ధతి అవసరంలా నీకు. దేవుని బిడ్డగా జీవించు, దేవునికి నమ్మకంగా ఉండు, మనుషుల కోసం జీవించొద్దు. మూడవది ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఆయన నమ్మదగినవాడు కాబట్టి నీకు ఎదురవుతున్నటువంటి కొన్ని పరిస్థితుల్లో నువ్వు సిగ్గుపడవద్దు, నువ్వు చిన్నవాడివిగా ఫీల్ అవ్వద్దు. కొన్నిసార్లు చూడండి, ఒక యవనస్తుడు అన్నాడు నాతో, అన్నా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లోకస్తులు. నా జీవితాన్ని నేను గమనించినప్పుడు నేను ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. వారు ఏనాడు హాస్పిటల్కి వెళ్ళి నేను చూడలేదన్నా. మరి నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా, నాకేంటి ఈ దరిద్రం, నాకేంటి ఈ శ్రమ, నాకేంటి ఈ శోధన, నాకేంటి ఈ రోగం. వాళ్ళని చూసినప్పుడు సిగ్గుపడవలసి వస్తుందన్న, నేను తలదించుకోవాల్సి వస్తుంది. నేను అన్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. లోకస్తుడి కంటే నా పరిస్థితి బహు దారుణంగా ఉందని నువ్వు సిగ్గుపడిన అవసరం లేదు. నేను సినిమాలు చూడను, బూతులు మాట్లాడను, అపవిత్రమైన ఏ పని చెయ్యను, కానీ నాకు ఉద్యోగం రావట్లే, వాడికి వస్తుంది. నేను చదువులు అభివృద్ధి చెందలేకపోతున్నా, వాడు అభివృద్ధి చెందుతున్నాడు. కొన్ని పర్యాలు మన మనస్సులో బాధపడుతుంటాం, సిగ్గుపడుతుంటాం. మనం వాళ్ళని చూసినప్పుడు లోకస్తుని చూసి సిగ్గుపడవలసి వస్తుందే, లోకస్తుడి ముందు తలదించుకోవాల్సి వస్తుందే అని కొన్ని పర్యాలు బాధపడి మనలను మనం నిందించుకుంటున్నాం. కొన్నిసార్లు ఎంత భక్తి చేస్తున్నా ఉపయోగం లేకుండా పోతుందే అని.
దేవుడు అంటున్నాడు, ఆ పరిస్థితుల్లో దేవునికి నువ్వు నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. యోబు గారిని ఒకసారి చూపించి మీకు నా మాటలు ముగిస్తాను. చదవండి యోబు గ్రంథం 29వ అధ్యాయం. త్వరగా యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేడు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. 2వ వచనం, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచున్నాను. అలాగే 6వ వచనాన్ని గమనిస్తే, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అలాగే 8వ వచనం గమనిస్తే, యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలువబడిరి. అలాగే 9వ వచనం, అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ఇంకను 10వ వచనం, ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. 20వ వచనం చూస్తే, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును అని ఆయన అనుకున్నాడు యోబు గారు. ఎప్పటికీ ఇక నేను ఇదే స్థితిలో కొనసాగుతాను. యవనస్తులేంటి, ముసలివారేంటి, అధికారులేంటి, ఎంత విలువిస్తున్నారో చూడండి యోబు గారికి. భక్తి, మంచి భక్తిపరుడు. మరి తర్వాత ఆయన పరిస్థితి ఏమైందంటే 30వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయస్సు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. 10వ వచనం, వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పోదురు, నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. చూసారా, ఇది సిగ్గుపడాల్సిన విషయమే. ఆయన మరి ఆ పరిస్థితిలో వాళ్ళు అసహించుకుంటున్నారు, ఉమ్మి వేస్తానంటే తలదించుకుంటాడా, తలెట్టెత్తుకుంటాడా? తలదించుకునే పరిస్థితి. అప్పుడు ఏమనాలి వాస్తవంగా, ఏంటయ్యా నన్ను ఇలా చేసేసావు, ఏంటయ్యా నా స్థితి ఎలా పెట్టావు. ఒకప్పుడు యవ్వనస్తులు, ముసలివారు, అధికారులు ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్న నన్ను ఈరోజు ఈ స్థాయికి దిగజార్చేవా, తల ఎత్తుకోలేకపోతున్నాను ప్రభువా అని నిందించాడా యోబు గారు? ఏమన్నా లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. అదే మనమైతే, ఆ పొజిషన్లో మనం ఉంటే ఖచ్చితంగా అయ్యా నా తల తీసినట్టు అయిపోయింది, ఎందుకయ్యా ఇంక నేను ఇక అనవసరం ఈ జీవితం, నిన్ను నమ్ముకున్నాను, నన్నేమో ఇలా చేసేసావు, లోకస్తుడు చూడయ్యా ఎలాగున్నాడు, నా బ్రతుకు చూడేంటి ఇలాగుంది, వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోతున్నా, ఇంకా అనవసరం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక నేను భక్తి చేయనని వెనకొంజ వేసేవాళ్ళు ఉంటారు. అయితే నమ్మకమైన వాడు ఏం చేస్తాడంట, సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో నన్ను నిలబెట్టినా, ఏ పరిస్థితి నువ్వు నాకు ఇచ్చినా సరే నమ్మకంగా ఉంటాను ప్రభు. అందుకే బూడిదలో కూర్చుని కూడా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు యోబు గారు. దేవుడు అన్యాయము చేసేనని ఆయన చెప్పలేదంట యోబు గారు. ఈ రోజున మరి నువ్వు ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నావు? శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, రోగాలు, లోక సంబంధమైనటువంటి వేదనకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నువ్వు నమ్మకస్తుడు అయితే నువ్వు సిగ్గుపడవు. ప్రభువును స్తుతిస్తూనే ఉంటావు, ప్రభువును ఆనుకునే ఉంటావు, ప్రభువును నువ్వు విడిచిపెట్టవు. ఈ 3వ అనుభవంలో చాలామంది క్రైస్తవులు దిగజారిపోతారు, వెనుకంజ వేసేస్తుంటారు. నేను నిన్ను నమ్ముకున్నాను, నాకేం చేసావు, ఏమి ఇచ్చావు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఇదిగో ఈ దుస్థితి ఇచ్చావు అని అనేవాళ్ళు ఉన్నారు లోకల్. గనుక ఆయనను నమ్మిన మనం, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మరి యోబు గారి జీవితంలో అదే స్థితి కొనసాగిందా కడవరకే? లేదు, అది కొంతకాలమే. ఆ తర్వాత యోబు గారిని ఎంత హైట్ తీసుకెళ్ళాడు ఆయన? మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఎందుకనంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. గనుక ఆయనకు నమ్మకంగా ఉందాం, మనం నిండైన దీవెనలు పొందుకుందాం.
అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.